వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. 2024 సంవత్సరంలో కుమ్మేసింది, ఎరగదీసింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మిగిలిన జట్లు అన్నిటికీ కూడా వణుకు పుట్టించింది మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. మరి 2025 సంవత్సరంలో ఆక్షన్లో మంచి మంచి పిక్స్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే తీసుకుంది. మరి ఆక్షన్లో తీసుకున్న విధంగానే 2024 సంవత్సరంలో ఎరగదీసినట్టుగానే 2025 సంవత్సరంలో కూడా అన్ని జట్లపై విరుచుకుపడి మరొకసారి హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తుందా? అసలు 2025 సంవత్సరంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ విధంగా ఉంది? అసలు ఆల్రౌండర్స్ అలాగే బ్యాట్స్మెన్స్, బౌలర్స్ ఏ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నారు? ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటే విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 సంవత్సరంలాగే 2025 సంవత్సరంలో కూడా మంచి మంచి బ్యాట్స్మెన్లతో బరిలోకి దిగబోతుంది. ఇక ముఖ్యంగా బ్యాటర్స్ విషయానికి వస్తే ఇషాంత్ కిషాన్, టైడే అలాగే అభినవ్ మనోహర్తో పాటుగా వర్మ, బేబీ, క్లాసిన్ హెడ్తో చాలా బలంగా బ్యాటింగ్ లైనప్తో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే ఉంది. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే హర్షల్ పటేల్, కాస్టే అలాగే మెండిస్తో పాటుగా అభిషేక్ శర్మ, నితీష్ కుమార్తో మంచి ఆల్రౌండర్స్ జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే ఉంది. ఇక బౌలింగ్ లైనప్ విషయానికి వస్తే మొహమ్మద్ షమీ రాకతో ఇంకా బలంగా కనిపిస్తుంది. రాహుల్ చహా, జంపా సింగ్ అలాగే అన్షూర్, ఔనాద్కర్తో పాటుగా మలింగ్ కమిన్స్ వీళ్ళతో బౌలింగ్ లో కూడా ముఖ్యంగా మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో కానీ, ఆల్రౌండర్స్ విషయంలో కానీ, బౌలింగ్ పరంగా కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి సాటి మరొక జట్టు లేదు అన్నట్లుగా అయితే పేపర్ మీద అయితే కనిపిస్తుంది. మరి జట్టు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది మనకి మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే IPL 2025 ఎడిషన్లో అయితే మనకి తేటా తెల్లం అయిపోతుంది. కాబట్టి ఇక ప్లేయింగ్ 11 మనకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి కప్పు కొట్టే అవకాశం ఉంది అనేది ఒక్కసారి నా అంచనా ప్రకారం నేను మీకు చెప్తున్నాను. మీ అంచనా ప్రకారం తప్పకుండా అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక హెడ్తో పాటుగా అభిషేక్ శర్మ మరొకసారి విరుచుకుపడే ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. అలాగే 1 డౌన్లో ఇషాంత్ కిషన్, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, క్లాసిన్, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ ఇక్కడ వరకు కూడా బ్యాటింగ్ లైనప్ అంటే 7 బ్యాట్స్మెన్లతో మనకి ఆల్రౌండర్స్గా కానీ బ్యాట్స్మెన్స్గా కానీ బరిలోకి దిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి హర్షల్ పటేల్, రాహుల్ షార్ అలాగే షమీ, జంపాతో బౌలింగ్ లైనప్ లో కూడా చాలా బలంగా పటిష్టంగా కనిపిస్తుంది. వీళ్ళకి రీప్లేస్మెంట్ మనకి ఉనాద్కట్ ఉన్నాడు, సింగ్ కూడా ఉన్నాడు. ఇక మనం చూసుకుంటే బ్యాటింగ్ లో కూడా మంచి మంచి ఇండియా, టైడీ లాంటి రీప్లేస్మెంట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను కొంచెం బలంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉన్నప్పటికీ కూడా ఆల్రౌండర్స్ విషయంలో మనకి కొంత కొరత అయితే కనిపిస్తున్న మాట వాస్తవం. మిగిలిన జట్లలో మనకి కొన్ని జట్లలో 8-9 వికెట్లు పడినా కానీ ఆడగలిగే స్టామినా ఉన్న బ్యాట్స్మెన్లు తీసుకునే కెపాసిటీ ఆల్రౌండర్స్ అంత ఎక్కువ మంది మిగిలిన జట్లలో ఉన్నారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఎక్కువగా బ్యాటర్లు లేదంటే ఎక్కువగా బౌలర్లు, ఆల్రౌండర్స్ చాలా చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి కొంచెం మైనస్ ఏంటంటే ఆల్రౌండర్స్ ఎక్కువగా లేకపోవటం, ఏమైనా ఇంజురీ అయితే వాళ్ళకు రీప్లేస్మెంట్ ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఆల్రౌండర్స్గా అందుబాటులో ఉండటం మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మైనస్గా చెప్పుకోవచ్చు. కాబట్టి 2024లో విధ్వంసంగా దుమ్ములు లేపి మిగిలిన జట్లన్నిటికీ కూడా చుక్కలు చూపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2025 సంవత్సరంలో కూడా తమ సత్తా ఏంటో మిగిలిన జట్లన్నిటికీ చూపిస్తుందా లేదా? ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కప్పు కొట్టి తెలుగు వాళ్లకు కానుకగా ఇస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం అవబోయే IPL 2025 అయితే మనకి తేలిపోబోతుంది. ఓవరాల్ గా 2025 సంవత్సరంలో కూడా మంచి అంచనాలతోనే మంచి బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లైనప్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే బరిలోకి దిగబోతుంది. ఇది ఓవరాల్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 తో పాటుగా కంప్లీట్ 2025 ప్లేయర్స్ లిస్ట్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ. థ్యాంక్ యూ అండి.